హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఆశిస్తున్నాను మీరందరూ చాలా బాగుంటారని. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మీకు చాలా ఇష్టమవుతుందని నమ్ముతున్నాను. రాబోయే కాలం మీది ఎలా ఉంటుంది? ఏ గుడ్ న్యూస్ మీకు వచ్చేస్తుంది? మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయి? ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. మీ ముందు 3 నంబర్లు కనిపిస్తున్నాయి కదా, చాలా జాగ్రత్తగా నంబర్లను చూడండి. ఇవి చాలా పవర్ఫుల్ ఏంజల్ నంబర్లు. ఈ మధ్యకాలంలో ఏ నంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తోందో దాన్ని ఎంచుకోవచ్చు. లేదా మీకు నచ్చిన నంబరు, మీ లక్కీ నంబరు ఏదైనా సరే. చిత్రం చూసి ఎంచుకోవాలన్నా, నంబరు చూసి ఎంచుకోవాలన్నా మీ ఇష్టం. జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. ఈ సమయం మీకు ఏ గుడ్ న్యూస్ తెస్తోంది, ఏ మార్పు తెస్తుంది? క్రింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ రాధే రాధే అని తప్పకుండా రాయండి. మీకు బాగుంటుంది. రాబోయే కాలం మీది చాలా బాగుంటుందని ఆశతో మనం ఈరోజు రీడింగ్ చూద్దాం. మీ ముందు 3 పవర్ఫుల్ ఏంజల్ నంబర్లు కనిపిస్తున్నాయి. నేను చెప్పే మాటలు మీ జీవితంలో జరగడం లేదనిపిస్తే ఈ ఛానల్తో మీ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాట మీతో కనెక్ట్ అవుతుంది. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యూట్యూబ్ని ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఫాలో బ్యాక్ చేయండి. సరే, ఇప్పుడు మనం చూద్దాం మీ రాబోయే కాలం ఏ సంతోషాలు తెస్తుంది. నంబర్ 1, నంబర్ 2 అండ్ ఇదిగో నంబర్ 3. మీరు ఏ నంబరు ఎంచుకున్నారో దాని గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు కామెంట్ చేయడం మర్చిపోకండి. యూట్యూబ్ ఫాలో అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మొదట నంబర్ 1 ఎంచుకున్న వాళ్ళకి మీకు రాబోయే కాలం ఎంపరర్ కార్డు తెస్తుంది. చాలా బాగుంటుంది మీ సమయం. మీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీరు కోరుకున్నది మీ ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతారు. మీ మనసు పెట్టిన పనిలో మునిగిపోతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అచీవ్మెంట్ మీకు దొరుకుతుంది. జాబ్ రావచ్చు. మిమ్మల్ని చాలా సంతోషపెట్టే పొజిషన్ వస్తుంది. పవర్ మీ చేతులకి వస్తుంది. ఇప్పటిదాకా మీ నుంచి దూరంగా ఉన్నది. మీరు హీరోలా మీ ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతారు. అన్నీ మీ నియంత్రణలో ఉంటాయి. రాబోయే కాలం పెద్ద మార్పులు తెస్తుంది. ఈ మార్పులు చాలా కాలం మీ జీవితంలో ఉంటాయి. మీ పొజిషన్ ఇంట్లోనో ఆఫీస్లోనో పెరుగుతుంది. ప్రమోషన్ కూడా రావచ్చు. మీ చేతుల్లో పవర్ ఉంటుంది. రాజులా ఫీల్ అవుతారు. మీ జీవితంలో పెద్ద చేంజ్ వస్తుంది. జాబ్ చేంజ్ అయితే చాలా బాగుపడుతుంది. సర్కారీ జాబ్ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే కాలం మీ నియంత్రణలో ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రెస్ ఉంటుంది. అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు నెంబర్ 2 ఎంచుకున్న వాళ్ళు, రాబోయే కాలం ప్రాక్టికల్ వెంచర్స్ తెస్తుంది. చాలా డబ్బు తెస్తుంది. పర్మనెంట్ హ్యాపీనెస్ తెస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమి, ఆస్తి సంబంధిత పని సక్సెస్ అవుతుంది. డబ్బు సమస్యలు ఉండవు. డబ్బులో బరకత్ ఉంటుంది. అచీవ్మెంట్స్ పెరుగుతాయి. సక్సెస్ వస్తుంది. జాబ్ రావచ్చు. బిజినెస్ బాగా ముందుకు వెళ్తుంది. డబ్బు లాభం చాలా కనిపిస్తుంది. జీవితంలో ఇంత ఇస్తుందంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చెడు అలవాట్లు రాకూడదు. చెడు అలవాట్లు అంటే ఏమిటో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి మంచి చెడులు ఉంటాయి. మంచి దారిలో నడిస్తే మంచి వస్తుంది. చెడు దారిలో నడిస్తే చెడే వస్తుంది. కర్మలు చాలా ముఖ్యం. కర్మలే భాగ్యం తయారు చేస్తాయి. ఏమి చేస్తారో అదే పొందుతారు. ఏమి ఇస్తారో అదే వస్తుంది. ఎవరినీ హేళన చేయొద్దు. చిన్నవాళ్ళని అనద్దు. అందరూ సమానమేం. మీలో ఈగో వస్తే, జెలసీ వస్తే, లాలచి వస్తే, ఈగో ఉంటే అక్కడ ఈగో మాత్రమే ఉంటుంది. మరేమీ ఉండదు. మనంతో నడిస్తే అందరితో సంతోషంగా ఉంటాం. నేనుతో నడిస్తే ఒంటరిగా ఉంటాం. మంచి సమయం రాబోతుంది. అది ఎప్పటికీ ఉండాలంటే ఈ మాటలు గుర్తుంచుకోండి. మంచి సమయం వచ్చాక గర్వం, జలసి, లాలచ్ వస్తే అందరికీ తెలుసు, కానీ ఫాలో చేయరు. తర్వాత ఎందుకింత కష్టం వచ్చింది అని అంటారు. నీ తప్పు కదా. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు నంబర్ 3 ఎంచుకున్నవాళ్ళు, యూట్యూబ్ ఫాలో అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కొత్తగా ఐడి చేశాం. తక్కువ మందే ఉన్నారు. మీరు జాయిన్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇలా చూస్తుంటే బాగుంది, కానీ సేవ్ చేసుకోవాలి. ఫాల్తూ ఖర్చులు చెయ్యొద్దు. అవసరం లేనిది కొనద్దు. మళ్ళీ కొనద్దు, ఎంతవరకు పాడైపోకుండా. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ ఉంది, కానీ అంటే ఎప్పుడు షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో మార్కెట్ వెళ్ళాలి కాబట్టి సేవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మొబైల్లో షాపింగ్ మాల్ ఉంది కాబట్టి అవసరం లేనివి కూడా కొంటున్నాం. మీరు కూడా రాబోయే కాలంలో ఫాల్తూ ఖర్చులు చేస్తారు. అవసరం లేని డ్రెస్సులు సిల్వించుకుంటారు. అవసరం లేనివి కొంటారు. మీలో లాలచ్ వస్తుంది, ప్రతి పైసా సేవ్ చేయాలని. కానీ ఫాల్తూ ఖర్చు చేస్తారు. మరోవైపు మంచి మార్పులు. చాలా కాలంగా ఇల్లు కట్టాలనుకుంటున్నారా? అది జరుగుతుంది. ఎక్కడికో టూర్ వెళ్తారు.
ప్రాపర్టీ కొనొచ్చు, కానీ ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కానీ ఖర్చు చేయడానికి ఇష్టం లేదు. సేవ్ చేయాలనుకుంటున్నారు, కానీ ఫాల్తూ ఖర్చు చేస్తున్నారు. అవసరమైన చోట ఖర్చు చేయండి, ముఖ్యమైన పనులు చేయండి. డబ్బు అయిపోతుందని భయపడకండి. ఇల్లు, ప్రాపర్టీ వంటి భూమి సంబంధిత పనికి సేవ్ చేసి ఉంచండి. ఫాల్తూ ఖర్చు చేయొద్దు. సమయం చాలా బాగుంటుంది, కానీ కంజూస్ పన వస్తుంది, ఫాల్తూ ఖర్చు కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఫాలో చేయండి. కొత్త ఐడి. ఇంకా నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి ఎక్కువ తెలీదు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఫాలో బ్యాక్ చేయండి. చాలా నేర్చుకున్న తర్వాత లింక్ షేర్ చేయడం నేర్చుకున్నాను. మీకోసం పెట్టాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.